మెలనోసైట్ స్టెబిలైజేషన్. మెలస్మాలో ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే మెలనోసైట్స్ ఓవర్ యాక్టివ్ అవ్వడం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వాటి ఓవర్ స్టిమ్యులేషన్ తగ్గి పిగ్మెంటేషన్ కలిగించే ఎంజైమ్ టైరోసినైజ్ యాక్టివిటీ తగ్గుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ పాత్వే. మెలస్మాలో ఇన్ఫ్లమేషన్ ఒక హిడెన్ రీజన్. మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల సైటోకైన్స్ తగ్గుతాయి. స్కిన్ ఇరిటేషన్ తగ్గుతుంది. హీట్ అండ్ రెడ్నెస్ తగ్గిపోతుంది. ఇది పిగ్మెంటేషన్ను మరింత నియంత్రణలో ఉంచుతుంది. కొల్లాజెన్ బూస్ట్. డెర్మిస్లోని ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్ ఆక్సిజన్ న్యూట్రియంట్స్ ఎక్కువగా అందుకున్నప్పుడు వాటి కొల్లాజెన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. కొల్లాజెన్ పెరగడంతో స్కిన్ థిక్నెస్ మెరుగుపడి మెలస్మా ప్యాచెస్ లైట్ అవ్వడం ప్రారంభమవుతుంది. ఆక్సిడేటివ్ డ్యామేజ్ రిపేర్. మెలస్మా ఒక ఆక్సిడేటివ్ స్ట్రెస్ బేస్డ్ కండిషన్. మ్యాగ్నెటిక్ థెరపీ మైక్రో సర్క్యులేషన్ పెంచడం ద్వారా ఫ్రీ రాడికల్స్ను తగ్గించి చర్మాన్ని లోపలి నుండి రక్షిస్తుంది. హార్మోనల్ బ్యాలెన్స్. భారతదేశంలో 70% మెలస్మా కేసులు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హైపోథాలమస్ పిట్యూటరీ అడ్రినల్ వ్యవస్థను రిలాక్స్ చేసి కార్టిసాల్ తగ్గించి హార్మోనల్ స్టెబిలిటీ పెంచుతుంది. లింఫాటిక్ డ్రైనేజ్. చర్మం హీల్ అవ్వడానికి అవసరమైన మరో కీలక దశ లింఫాటిక్ డ్రైనేజ్. మ్యాగ్నెటిక్ థెరపీ వేస్ట్ పిగ్మెంట్స్, టాక్సిన్స్, బ్రోకెన్ మెలనిన్ గ్రాన్యూల్స్ ను సులభంగా బయటకు తీసేస్తుంది.